దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అంటున్నాడు దేవుడు. అత్యధికమైన అభివృద్ధి అంటే ఎవరు ఊహించలేని, ఎవరు తలంచలేని ఒక గొప్ప స్థితిని నీకు నేను కలగచేస్తాను అని. అంటే దేవుడు మన పట్ల ఆయన ప్రణాళిక ఏమై ఉంది అంటే మనల్ని అత్యధికంగా చేయాలని, దేవుడు మన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చాలని, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని. ఒకవేళ ఇప్పుడు నువ్వు దిగజారిన పరిస్థితుల్లో, అవమానాల మధ్యలో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో కుటుంబంలో వెలివేయబడి ఉన్నావా? భయంకరమైన ఆర్థిక స్థితిలో నీవు ఉన్నావా? నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను అభివృద్ధి పరిచే దేవుడను, నీ స్థితిని మార్చే దేవుడను, ఈరోజు కాపిన రేపిన నీ జీవితాన్ని మార్చబోతున్న దేవుడను. నా యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన అన్ని విషయాలు ఆస్తించి దీవిస్తాడు. సమస్యలన్నీ కొట్టివేస్తాడు. ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలో నడిపించగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఖచ్చితంగా ఆస్వాదించే దేవుడు. బాధపడద్దు, భయపడవద్దు. దేవుడు నీకు తోడే ఉండునుగాక. ఆమేన్.